హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటిదంటే మూవీ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డార్లింగ్స్, ఓకేనా? లెట్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఓటీటీ అప్డేట్ విషయానికి వస్తే, విశ్వక్సేన్ గారి మెకానిక్ రాకీ మూవీ ఆల్రెడీ స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట రైట్ నో అమెజాన్ ప్రైమ్లో. అండ్ మల్టిపుల్ లాంగ్వేజ్లో అనమాట మెకానిక్ రాకీ మూవీ. విక్రమ్ గారి తంగలాన్ మూవీ కూడా మనకైతే స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట నెట్ఫ్లిక్స్లో మల్టిపుల్ లాంగ్వేజ్లో అనమాట. చూడకపోతే చూసేయండి, తంగలాన్ మూవీ అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది మల్టిపుల్ లాంగ్వేజ్లో నెట్ఫ్లిక్స్లో అయితే. రోటీ కప్పడ రొమాన్స్ కూడా మనకైతే స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట ఈటీవీలో. ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఇలా చూడకపోతే చూసేయండి, రోటీ కప్పడ రొమాన్స్ అయితే ఈటీవీలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే. జైబ్రా మూవీ మనకైతే ఆహా వాళ్ళైతే తీసుకున్నమాట డిసెంబర్ 20 నుంచి అయితే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. జైబ్రా మూవీ అయితే తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే స్ట్రీమింగ్ అయితే అవబోతుంది అనమాట. జైబ్రా మూవీ డిసెంబర్ 20న. అలా నరేష్ గారి బచ్చన మళ్ళీ మనకైతే ట్రైలర్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇట్స్ గుడ్, నాకైతే నచ్చింది అనమాట, బాగానే అనిపించింది నాకైతే ట్రైలర్ అయితే. డిసెంబర్ 20 అయితే మనకైతే రిలీజ్ అయితే కాబోతుంది అనమాట ఈ మూవీ అయితే. మరి అలా నరేష్ గారి కమ్బ్యాక్ ఫిలిం అవుతుందో లేదో తెలియదు, కానీ ట్రైలర్ మాత్రం చాలా బాగుంది, నాకైతే నచ్చింది. శివకార్తికేయన్ గారి 25th ఫిలిం అయితే ఓకే అయితే అయిపోయిందనమాట. మనకైతే పూజా కార్యక్రమం కూడా మనకైతే కంప్లీట్ అయితే చేసుకున్నాం అనమాట. సుధా గారు అన్నమాట మా డైరెక్టర్ గారు అయితే పూజా కార్యక్రమం మాత్రం కంప్లీట్ అయితే అయిపోయింది. త్వరలో అయితే మనకైతే షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయబోతుంది అనమాట శివకార్తికేయన్ గారి 25th ఫిలిం. అనుష్క గారి ఘాటి మూవీ నుంచి మనకైతే ఇవాళ 12 PM కి అయితే అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది అనమాట. రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది అనమాట ఘాటి మూవీ నుంచి అనుష్క గారిదైతే. మ్యాడ్ సీక్వెల్ అనమాట, మ్యాడ్ 2 మూవీ. ఈ మూవీ మనకైతే రిలీజ్ చేయడానికి అయితే డేట్ అయితే ఫిబ్రవరి 26న అయితే రిలీజ్ చేద్దాం అనేసి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ప్లాన్ అయితే చేస్తున్నారు అనమాట. మ్యాడ్ సీక్వెల్ మూవీ. సూర్య గారి 44 మూవీ నుంచి హీరోయిన్గా మనకైతే త్రిష గారిని అయితే ఆన్ బోర్డ్ అయితే చేసుకున్నారు అనమాట. సూర్య గారి 44 మూవీ నుంచి త్రిష గారిని అయితే ఆన్ బోర్డ్ అయితే చేసుకున్నారు. అఖండ పార్ట్ 2 మనకైతే రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారనమాట. సెప్టెంబర్ 25న మనకైతే ప్యాన్ లెవెల్గా అయితే రిలీజ్ అయితే చేయబోతుంది అనమాట. అఖండ పార్ట్ 2 అన్నమాట. తమన్ గారు అయితే మ్యూజిక్ డైరెక్టర్ అయితే చేయబోతున్నారు అఖండ పార్ట్ 2. విశ్వక్సేన్ గారి అప్కమింగ్ మూవీ మనకైతే ఫంకీ అనే మూవీ అయితే రాబోతుంది అనమాట. ఫ్యామిలీ డ్రామాగా. రైటర్ అండ్ డైరెక్టర్ బై మనకు అనితిప్ గారు అన్నమాట, కేవి. ఈ మూవీ అయితే మనకైతే ఫ్యామిలీ డ్రామాగా అయితే రాబోతుంది అనమాట. చూడండి మరి ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుందో. మరి ఫంకీ మూవీ అయితే రాబోతుంది విశ్వక్సేన్ గారి న్యూ ఫిలిం. హీరో విక్రమ్ గారి 63 ఫిలిం అయితే అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది అనమాట. త్వరలో అయితే మనకైతే షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయబోతుంది అనమాట. విక్రమ్ గారి 63 ఫిలిం అయితే షూటింగ్ అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది 63 ఫిలిం. సాయి ధరమ్ తేజ్ గారి న్యూ ఫిలిం సంబరాల ఏటి కట్ అని గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు అనమాట. గ్లిమ్స్ మాత్రం చాలా బాగుంది, నాకైతే నచ్చింది అనమాట. ఈ మూవీ రిలీజ్ అయితే మనకైతే సెప్టెంబర్ 25కి 2025కి అయితే రిలీజ్ అయితే చేయబోతుంది అనమాట. ప్యాండ్ లెవెల్కి అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. గ్లిమ్స్ మాత్రం చాలా బాగుంది అండ్ చాలా బాగా అనిపించింది భయ్యా నాకైతే. మరి చూడాలి మరి ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అవుతుందో. మరి నితిన్ గారి రాబిన్ హుడ్ మూవీ మనకైతే డిసెంబర్ 25కి అయితే రావట్లేదు అనమాట. మనకైతే పోస్ట్పోన్ అయితే అయిపోయింది అనమాట. సంక్రాంతికి అయితే రాబోతుంది అనమాట ఈ మూవీ అయితే. త్వరలో అయితే మనకైతే అనౌన్స్మెంట్ అయితే రాబోతుంది. మా మూవీ మేకర్స్ వాళ్ళు కూడా మనకైతే త్వరలో అయితే మనకైతే అనౌన్స్మెంట్ అయితే ఇవ్వబోతుంది అనమాట. రాబిన్ హుడ్ మూవీ అయితే మనకైతే పోస్ట్పోన్ అయితే కాబోతుంది అనమాట. నితిన్ గారి న్యూ ఫిలిం. ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్స్ అయితే వచ్చేసాయి అనమాట. ఫీమేల్ లీడ్గా అయితే మనకైతే మొనాల్ ఠాకూర్ గారిని తీసుకుందామని ప్లాన్లు అయితే ఉన్నారన్నమాట. నెగిటివ్ రోల్గా అయితే మనకైతే సైఫ్ అలీ ఖాన్ గారి తీసుకుందాం అనేసి ప్లాన్లు అయితే ఉన్నారు. అండ్ ఇంకొకటి మనకు కరీనా కపూర్ని కూడా తీసుకుందాం అనేసి ప్లాన్లు అయితే ఉన్నారు అనమాట నెగిటివ్ రోల్గా అయితే. ఇంకా ఫిక్స్ అయితే కాలేదనమాట. జస్ట్ ప్లానింగ్ మాత్రమే ఉంది. టాక్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. ఇది కనుక ఫిక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి కాంబో అయితే ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ నుంచి. మరి ఇది డార్లింగ్స్ మరి మూవీ అప్డేట్స్ అన్నమాట. మరి మీకు ఎలా అనిపించింది, నచ్చిందా నచ్చలేదా కింద అయితే కామెంట్ చేయండి డార్లింగ్స్, ఓకేనా? అండ్ ఏమైనా మూవీ అప్డేట్స్ మర్చిపోయానా అది కూడా కింద కామెంట్ చేయండి డార్లింగ్స్, ఓకేనా? నచ్చితే మాత్రం లైక్ కొట్టి షేర్ కొట్టి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. అండ్ మళ్ళీ వేరే వాళ్ళు కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.